నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ వర్సిటీలో అడ్డగోలుగా నియామకాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఇక డైలీ లేబర్ పేరుతో నియామకాల జాతర జరుగుతుంది. గతంలో రద్దు చేసిన మారినటువంటి అధికారుల తీరు అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లా తెలంగాణ తోటి అక్రమాలకు అడ్డగా మారింది. అనేక అక్కడ ఉన్నటువంటి అనేక నియామకాలు కూడా దుడ్డిదారిని జరుపుతున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు చూసి చురువట్లుగా వివరిస్తున్నారు. గత రెండు నెలల క్రితం కూడా అనేక వందల మంది కూడా కొన్ని నియామకాలు జరిగాయి. అయితే నియామకాల విషయంలో కూడా ఇటు నిర్మించిన వాటిలో ముఖ్యంగా చూసుకుంటే మెస్ సంబంధించిన వారిని, మెస్ లో పనిచేసిన వారు, అలాగే జూనియర్ అసిస్టెంట్, అలాగే ఇటు కంప్యూటర్ ఆపరేటర్లు, నాన్ టీచింగ్ సంబంధించిన వారిని అనేక మందిని కూడా నియమించారు. అయితే ఈ నియామకం విషయంలో కూడా అనేక లక్షల నుండి 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు కూడా ఇటు పాలక యూనివర్సిటీ సంబంధించిన అధికారులు తీసుకున్నారని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. అనేక వీరిని అడ్డదారిని నియమించినటువంటి వారిని కూడా తొలగించాలని చెప్పి కూడా విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. తెలంగాణ యూనివర్సిటీ బయట ఇచ్చి కూడా పూర్తిగా వీటి నియామకాలను రద్దు చేయాలని చెప్పి కూడా ముఖ్యంగా వీరు డిమాండ్ చేశారు. అయితే వీరికి కూడా ప్రతిపక్ష నాయకుల మద్దతు పెరిగాయి. ఉద్యమం అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు చేపట్టినటువంటి కమిటీ పూర్తిగా ఇక్కడ నియామకాలు అడ్డగోలుగా జరిగింది, ఈ నియామకాలు పూర్తిగా రద్దు చేయాలి, మరోవైపు నియామకాలు కూడా చేపట్టవద్దని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది జరిగి ఇది ఆదేశాలు జారీ చేసిన తర్వాత కొన్ని రోజులు శ్రద్ధగా ఉన్నటువంటి ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు మళ్ళీ నియామకాలు చేపట్టారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు పాలక మండలి తెలకుండా కూడా నియామకాలు చేపట్టారు. ముఖ్యంగా కేవలం 2 నెలల్లో 100 మందిని నియమించారు. అయితే వీటికి సంబంధించి ఒక్కొక్క జాబ్ కు, ఒక్కొక్క పోస్ట్ కు 1,00,000 నుండి 2,00,000 కూడా తీసుకున్నట్లు. నవీన్, ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం నియామకాల విషయంలో వద్దని చెప్పినప్పటికీ కూడా అది బేఖాతరు చేస్తూ పట్టించుకోకుండా ఏదైతే నియామకాలు చేయడం వర్సిటీ అధికారులు అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఊతమిచ్చేలాగా ప్రభుత్వం నుంచి ఎవరైనా బలం చేకూర్చడంతోనే లేకపోతే నియామకాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే దాన్ని బేఖాతరు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా ఏ కారణం అనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్లు ఖచ్చితంగా దీని వెనుక ఇటు రాజకీయ పక్ష అధికారులు ఉన్నటువంటి నాయకులు కూడా అండాదండాలు పుష్కలంగా ఉన్నాయి, స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా పూర్తిగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని పూర్తిగా తొలగించారు. అలాగే నియామకాలు కూడా చేపట్టవద్దని చెప్పి ఒకవైపు ఎవరైతే ముందు కమిటీ కూడా సిఫారసు చేసినప్పటికీ కూడా ఈ మళ్ళీ కొన్ని రోజులు సర్దుకున్నటువంటి ఇటు యూనివర్సిటీ అధికారులు మళ్ళీ కేవలం 2 నెలల్లో 100 మందిని కూడా నియమించారు. అయితే దీనికి ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పట్టినటువంటి ముఖ్య నేతల హస్తం ఉంది. వారి అండదండలతోనే ఇటు యూనివర్సిటీ అధికారులు తెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ కూడా నియామకాలు చేపట్టని చెప్పి కూడా వీరు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. అయితే ప్రధానంగా ఇటు నియమించినటువంటి నియామకాలను పూర్తిగా తొలగించాలని చెప్పి కూడా రోడ్డుపై బయటేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. పూర్తిగా వీటిని తొలగించాలి, లేపక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని చెప్పి విద్యార్థి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు, అలాగే విద్యార్థి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి కూడా ప్రతిపక్ష నాయకులు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే కేవలం 2 నెలల్లోనే 100 మందిని నియమించారంటే వీరి కనుక ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది నియామకాలు చేపట్టవద్దని. ఒకవైపు చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు వీరికి పుష్కలంగా అండదండలు ఉన్నాయి. వీరి సపోర్ట్ తోనే ఇక్కడ యూనివర్సిటీ అధికారులు కూడా వెళ్ళిపోతున్నారు, ఈ నియామకాలు చేపడుతున్నారు. అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, తమకు ఏం చేస్తే ఏమైతుంది అని చెప్పి కూడా పూర్తిగా రెచ్చిపోయే విధంగా వివరిస్తున్నది కూడా ఇటు విద్యార్థులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే నియమం చెప్పారో వాటిని పూర్తిగా తొలగించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. రాయ్, విద్యార్థులు ప్రధానంగా ఎలాంటి డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నాయి? ఎందుకంటే నియామకాలు మీరు చెప్పినట్టు 2 నెలల్లోనే దాదాపుగా 100 వరకు నియామకాలు జరిగినటువంటి పరిస్థితి ప్రభుత్వం చెప్తున్నా వినకుండా. మరి ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రధానంగా ఎలాంటి నిరసనలు తెలియజేస్తున్నారు? భవిష్యత్తులో తన కార్యాచరణకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే కమిటీ స్పష్టంగా చెప్పింది నియామకాలు చేపట్టవద్దు, ఉన్న నియామకాలు కూడా తొలగించాలి, ఏదైతే దొడ్డి దారి చేస్తున్నారో వాటిని పూర్తిగా తొలగించాలని చెప్పి చెప్తున్నప్పటికీ కేవలం 2 నెలల 100 మందిని ఇటు పోస్టులను తీసుకున్నారు, గడ్డదరగా తీసుకున్నారు. అయితే ఒక్కొక్కటి నుండి 1,00,000 రూపాయలు కనీసం 1,00,000 రూపాయలు పట్టుకున్న ₹1,00,00,000 వరకు కూడా చేతులు మారాయని చెప్పి కూడా విద్యార్థులు మండిపడుతున్నారు. కేవలం 2 నెలల్లోనే 1,00,00,000 కోట్ల రూపాయలు కూడా చేతులు మారాయంటే ఇప్పుడు ఇంకా
ఎంత గోల్మాల్ జరిగింది కూడా విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్న మండిపడుతున్నైతే ఖచ్చితంగా ఎవరైతే అడ్డదారిగా తీసుకున్నారో వారిని పూర్తిగా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ట్రైన్ వెబ్సైట్ ఖచ్చితంగా ఆందోళన చేపడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇవే కాకుండా కూడా యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ వీటిని కూడా తొలగించాలి, వైస్ ఛాన్సలర్ కూడా పూర్తిగా తొలగించాలని చెప్పి చెప్తారు. వీసీ అండదండలతోనే వీసీ సపోర్ట్ తోనే ఆదేశాలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా అక్రమాలకు అడ్డగా ఉన్నటువంటి తెలంగాణ పూర్తిగా ప్రక్షాళన చేయాలి. పూర్తిగా ఇటు ఉన్న ఈ అక్రమాలకు పాల్పడ్డారో వారిని వీసీతో పాటు కింది స్థాయి అధికారులను కూడా పూర్తిగా తొలగించాలి, చర్యలు తీసుకోని చెప్పి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఒక మంచి ఉన్నటువంటి తెలంగాణ ఈ వీసీ కావచ్చు ఇటు కింద ఉన్న అధికారుల వల్ల కూడా పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది చెప్పి దీన్ని తాము ఖండిస్తున్నామని చెప్పి పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి రెండు పక్షంలో మాత్రం ఉధృతం చేస్తామని చెప్పి కూడా విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.